లక్ష పెట్టుబడి పెట్టండి, సంవత్సరానికి 48% వడ్డీ చెల్లిస్తాం, కంపెనీలో వాటాలు సైతం ఇస్తామంటూ దేశవ్యాప్తంగా వేల మందిని ముంచిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ రెండు కంపెనీల పేరుతో నిందితుడు దేశవ్యాప్తంగా దాదాపు 6,000 మందిని మోసగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 1,500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన నేనావత్ భూపాల్ నాయక్ షేర్ మార్కెట్ అనలిస్ట్ గా చేసేవాడు. తక్కువ వ్యవధిలో డబ్బు సంపాదించాలని పథకం వేసిన అతను 2020లో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ పేరుతో 2 సంస్థలను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి, కొండాపూర్లో దాదాపు 30 మంది ఉద్యోగులు, హైటెక్ హంగులతో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. ఎస్బీపీఎల్ సంస్థ ద్వారా స్టాక్ ట్రేడింగ్ చేస్తామని, సెబీలోనూ రిజిస్టర్ అయిందని ఆన్లైన్తో పాటు వేరువేరు మార్గాల్లో ప్రచారం చేసేవాడు. కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థ రైతుల నుంచి భూములు సమీకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తోందని ప్రచారం చేసేవాడు. ఇదంతా నమ్మి ఎవరైనా ముందుకొస్తే కొన్ని పథకాల గురించి వివరించేవారు. ప్లాన్ ఏ కింద పెట్టుబడికి 18% లాభం, ప్లాన్ బి కింద 30%, ప్లాన్ సి కింద 48% చొప్పున వార్షిక లాభం ఉంటుందని ప్రచారం చేశారు. ఒకవేళ 12.5 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసి 24% చొప్పున లాభం ఇస్తామని నమ్మించారు. ఇది నమ్మిన వందలాది మంది బాధితులు కోట్ల రూపాయలలో డబ్బు బదిలీ చేశారు. కొందరు బంగారం, పొలాలు అమ్మి కోటికి పైగా పెట్టుబడులు పెట్టారు. సంస్థ ప్రతినిధులు కొద్ది నెలలు లాభాలు ఇచ్చినా గతేడాది సెప్టెంబర్ నుంచి చెల్లింపులు ఆపేశారు. బాధితులు డబ్బు గురించి అడిగితే కొంత ఆలస్యంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. మోఖిలకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సంజీవ్ గుప్తా సహా మరో 10 మంది భూపాల్ నాయక్ మాటలు నమ్మి ఈ 2 సంస్థల్లో 4.51 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న కేసు నమోదు చేశారు. నిందితుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోసాలు చేసినట్లు పోలీసులు అనుమానించారు. గుజరాత్లో కేసు నమోదు కాగా భూపాల్ పారిపోయే అవకాశముందని భావించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు 10 రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో గుజరాత్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు పీటీ వారెంట్ మీద భూపాల్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి నిందితుడిని రిమాండ్ చేశారు. ఈ మోసంలో భూపాల్ కు అట్లూరి ప్రసన్న, నేనావత్ రజని, నేనావత్ బాబు నాయక్, నేనావత్ అనుష, దంతు రాంబాబు, శంకర్రావు తదితరులు సహకరించినట్లు బాధితులు తెలిపారు. ప్రధాన నిందితుడు భూపాల్ నాయక్ 2023 శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. నియోజకవర్గం పరిధిలో కిసాన్ పరివార్ పేరుతో కొన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి ఏజెంట్లకు బైక్లు పంపిణీ చేశాడు. గ్రామాల్లో మంచినీటి కోసం బోర్లు తవ్వడం, విద్యార్థులకు బస్పాసులు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాలతో ఊదరగొట్టాడు. అదే వ్యక్తి దేశవ్యాప్తంగా వేలాది మందిని ముంచి కోట్ల రూపాయలలో మోసానికి పాల్పడి అరెస్టవ్వడంతో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు.